నేను అక్టోబర్ 31వ తేదీ దేవాదాయ శాఖలో కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేయడం జరిగింది. నవంబర్ నెల 25వ తేదీ పీఠాధిపతి వారు ఒకసారి చెన్నై వచ్చి మాట్లాడి వెళ్ళమని చెప్పి వారు కోరడం జరిగింది. వారి కోరిక మేరకు నేను నవంబర్ 30వ తేదీ చెన్నై వెళ్ళి స్వామివారిని కలవడం జరిగినది. స్వామివారు చాలా ఆవేదన చెందుతూ అహోబిల క్షేత్రం పరిపాలన అనేది చాలా కష్టంగా ఉంది. గత 2 సంవత్సరాలు దాదాపు 6 మంది అధికారులు మారడం జరిగింది. నీవు స్థానికుడివి, నీవు చేయగలవు, నువ్వు చేయాలి అని చెప్పి వారు నన్ను కోరడం జరిగింది. ఆ దినము పీఠాధిపతి వారితోటి నేను ఇక్కడ విధులు నిర్వహించడానికి నేను సుముఖత వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని దుష్ట శక్తుల యొక్క ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా స్వామివారితో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక తిమంగంలాగా స్వామివారి దగ్గర ఉన్నారు. అతని యొక్క హల్చల్ ఇక్కడ దేవాలయంలో ఎక్కువగా ఉంది. నేను పీఠాధిపతిని, ఆ వ్యక్తిని మీరు తొలగిస్తేనే నేను అక్కడ విధులు తీసుకుంటానని చెప్పి వారికి ఖరాఖండిగా నేను చెప్పడం జరిగింది. ఆ సమయంలో వారు నేను అతన్ని ఇప్పుడు వెంటనే తొలగించలేను, నాకు కొంత సమయం కావాలి, అది కాకుండా అతను దేవాలయం లోపల నీ వ్యవహారాలకు ఎలాంటి జోక్యం చేసుకోడు, అతనికి ఎలాంటి సంబంధం ఉండి అతని బయట అభివృద్ధి పనులు మాత్రమే చేసుకుంటాడని చెప్పి వారు నాకు మాట ఇవ్వడం జరిగింది. కానీ నిన్నటి దినం అనుకోకుండా పీఠాధిపతి వారు ఆ వ్యక్తికి 3 లక్షల రూపాయలు చెక్కు నాకు తెలియకుండా వారికి ఇవ్వడమైనది. ఎందుకు ఏమని నేను విచారణ చేయగా దేవాలయం లోపల ఏదో రేకుతోటి, అది వెండిగా తెలియదు, బంగారమా తెలియదు, ఇతడా తెలియదు, వేదానితోనే తాపడం చేయడానికి కోసం అడ్వాన్స్గా వాళ్ళ జ్యువెలర్స్ వారికి అడ్వాన్స్గా చెక్కు తీసుకోవడం జరిగింది. నేను అప్పుడు పీఠాధిపతి వారిని నిలదీయడం జరిగింది. ఈ విధంగా నాకు తెలియకుండా మీరు ఎలా చెక్కిస్తారు, అతను ఎలా చేయగలుగుతాడు, దేవస్థానం లోపల అడ్మినిస్ట్రేషన్ అనేది నాకు సంబంధించిన వ్యవహారం, దాంట్లో అతను ఎలా తలదూరుస్తాడు, దీనివలన చాలా సమస్యలు ఏర్పడతాయి అని చెప్పి నేను స్వామివారిని నిలదీయడం జరిగింది. కానీ వారు నాకు ఎలాంటి సమాధానం ఆ దినం ఇవ్వలేదు. కావున నిన్నటి దినం అనగా 8వ తేదీ రాత్రి నేను పీఠాధిపతి వారికి నా రాజీనామాను సమర్పించడం జరిగింది. ఇచ్చిన తర్వాత అది తీసుకున్న తర్వాత రేపు ఉదయం నీకు ఏ సమాచారం చెప్తామని చెప్పి వారు రాజీనామాను తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం వారు నన్ను పిలిపించి ఒక 10 రోజులు నాకు అవకాశమే, 10 రోజుల లోపల వేరే వ్యక్తులను నేను నియమిస్తాను, అంతవరకు నువ్వు ఉండని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తి పరిపాలనలో జోక్యం చేసుకొని దేవాలయానికి చాలా అపఖ్యాతి చేస్తున్నాడు. దీనిపైన నేను పీఠాధిపతికి పలు దఫాలు నేను వారికి విన్నపించడం జరిగింది. ఆ వ్యక్తి వలన చాలా దేవస్థానం నష్టపోతుంది, ఎవరు దాతలు ముందుకు రావటం లేదు, దయచేసి దీన్ని పరిశీలించండి. నేను ఎన్నో దఫాలు వారికి చెప్పడం అయింది. కానీ వారు నేను చెప్పే విషయాలు ఏది వారి దృష్టికి తీసుకోవడం లేదు. కాబట్టి నేను విరక్తి చెంది నా ఉద్యోగానికి రాజీనామా చేశాను.